ఇవాళ సాటర్డే కదా, సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా ఉంది. జనరల్లీ అయితే వీకెండ్స్ బ్రేక్ఫాస్టే స్కిప్ చేస్తాము. కాకపోతే ఇవాళ ఫిష్ తేడానికి త్వరగా లేచామన్నమాట. అందుకని చెప్పి రాగి జావా విత్ ఆన్లైన్స్ అయితే తినేసిన తర్వాత ఈయనైతే ఫిష్ తేడానికి వెళ్ళారు. పండుగప్ప నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు నాన్న తెచ్చారనమాట సేమ్ పండుగప్ప. తెస్తే అమ్మ ఫ్రై పెట్టింది, చాలా బాగుంది. పీసెస్ బోన్స్ కూడా ముళ్ళులు తక్కువ ఉన్నాయని చెప్పి తెమ్మన్నాను. పాపం ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో లేవంటే ఎక్కడికో వెళ్ళి 1.5 అవర్కి వచ్చారు పాపం ఎండలో. ఇంకా దాని తర్వాత ఉప్పు పసుపు వేసి చాప ముక్కలు చక్కగా శుభ్రంగా కడుక్కొని నేను మసాలాన్ని చూపించాను కదా, సో అవన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే తోసేసాను. ఒక 2 hours అయితే మ్యారినేషన్ పెట్టేసుకున్నాము. ఇంకా నేను వైట్ రైస్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా గంజి వారుస్తాను, అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందని. ఈ గంజి అయితే వేస్ట్ చేయనండి. ఖచ్చితంగా ఒకవేళ చారు పప్పు అలా చేసుకుంటూ ఉంటాం కదా కాంబినేషన్స్కి, అందులో అయితే చక్కగా వాడేసుకుంటాను. లేదు ఏమీ లేనప్పుడు నేను హెడ్ బాత్ చేస్తాను అనుకుంటే ఆ గంజి నేను తలకి అప్లై చేసుకుంటాను అనమాట. కండిషనర్ లాగా అయితే బాగా యూజ్ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఒక 20 minutes చాప ముక్కలు ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ ఫిష్ ఫ్రై వస్తుంది. వేడివేడి అన్నం వేడివేడి చారు అలా ఫిష్ ముక్క నంచుకుంటూ ఉంటే భలే ఉంటుంది. సో ఇవాళ మా లంచ్ అయితే ఇది.